హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా చేసుకునే ఎగ్ కర్రీని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ గిట్లా ఎక్కువ లేకుండా మసాలాలు గిట్లా ఇంట్లో ఉన్న వాటితోనే క్విక్గా 10 మినిట్స్లో అయిపోయే ఈ ఎగ్ కర్రీని ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చక్కగా చేసుకోవచ్చు. ఇక నేను ప్రాసెస్ చూపిస్తా, మరి ఫుల్గా చూసి ట్రై చేయండి మీరు కూడా. ఇక ప్రాసెస్కి వచ్చేస్తే ఇక్కడ నేను చూపించే ఆయిల్ స్పూన్తోని 1.5 స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ నేను 4 గుడ్లకు చెప్తున్నాను. ఇది కొద్దిగా బాగా వేడయ్యాక దీంట్లోకి నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా ఉంటుంది ఎగ్ కర్రీ అనేది. బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాల వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఇలా ఉంటుంది. 5-6 నిమిషాలకి ఇలా కొద్దిగా పింకిష్ కలర్లకు అనేది చేంజ్ కావాలి ఆనియన్స్ కలర్ అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ 2-3 సార్లు కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఇలా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. 4 గుడ్లకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయినాక దీంట్లోకి ఇక్కడ నేను 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. పసుపుని ఇట్లా ఆయిల్లో కొద్దిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి నేను గుడ్లను తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 4 గుడ్లను తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా 4 గుడ్లను తీసుకుంటున్నాను. గుడ్లను తీసుకున్నాక అస్సలు కలపకూడదు. మనం ఇలా 4 గుడ్లను వేసుకున్నాక లిడ్ నుంచుకొని ఒక 3-4 నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్లో మనం ఇలా ఉడకనివ్వాలి. అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. ఇలా 4 నిమిషాల తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఎలా పడితే అలా మిక్స్ చేసుకోకుండా ఇక్కడ నేను చూపించినట్టు ఇలా 4 ముక్కల్లా ఘాట్లు పెట్టుకొని మరొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా మెల్లిగా ఇలా మనం ఎలా పడితే అలా కలిపితే ఎగ్ కర్రీ అనేది పీసెస్ అనేవి చిన్న చిన్నగా అయ్యి ఎగ్ పీసెస్ అస్సలు బాగోదు. ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగా వస్తాయి పీసెస్ పెద్దగా వచ్చి కర్రీ ఇట్లా బాగుంటుంది. ఇలా మెల్లిగా అంతా టర్న్ చేసుకున్నాక ఇలానే మరొక వైపు 3-4 నిమిషాల వరకు ఇదంతా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల ఎగ్ లోపల వరకు ఉడికి చాలా బాగా కుక్ అవుతుంది. ఇక్కడ నేను మరో 4 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది. దీన్ని మరొక సారి ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా ఎగ్ పీసెస్ అనేవి ఇలా డబల్ సైజ్ అవి మంచిగా ఉడకాలి. ఇలా ఉడికినాకనే మనం దీంట్లోకి స్పైసెస్ని తీసుకోవాలి. అప్పుడే చాలా బాగా పడతాయి ఎగ్స్ అనేది. ఎగ్స్ పచ్చితనం అంతా పోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఎగ్ డబల్ సైజ్ అయ్యి పచ్చితనం అంతా పోయినాక దీంట్లోకి మనం ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 4 గుడ్లకి 1.5 వరకు స్పూన్ల వరకు కారాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు కొద్దిగా స్పైస్ తక్కువ తినే వాళ్ళు ఉంటే 1 స్పూన్ వరకు తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను 1.5 స్పూన్ల వరకు తీసుకున్నాను. దీంట్లోకి 1/2 స్పూన్ వరకు ఉప్పుని, అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలాని, అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ని వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు వీటిని ఎగ్స్కి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా ఎలా పడితే అలా మిక్స్ చేసుకోకుండా ఎగ్స్ అనేవి చెదిరిపోకుండా ఇలా మెల్లిగా ఎగ్స్కి బాగా స్పైసెస్ అన్ని పట్టేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక లిడ్ నుంచి కొద్దిగా కారం ఉప్పు అనేది ఎగ్స్కి పట్టేంత వరకు ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలాగా లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాక మరొకసారి ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా సన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. టొమాటోని తప్పకుండా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. టొమాటోని వేసుకున్నాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ నేను ఒక 3-4 నిమిషాల పాటు లిడ్ నుంచుకొని వీటిని టమాటా పైన తొక్కే ఊడేంత వరకు ఫ్రై చేసుకున్నాక దీంట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీరని యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక నేను చూపించినట్టు మెల్లిగా ఎగ్స్ అనేవి చెదరకుండా ఇలా మెల్లిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక లిడ్ నుంచుకొని మరి కాస్త టమాటా అనేది దగ్గరకు వచ్చేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. టమాటా అనేది ఒక 5-6 నిమిషాలకి తొక్క అనేది ఊడి దగ్గరకు వస్తుంది. అంతే సింపుల్. మన ఎగ్ కర్రీ అనేది చాలా సింపుల్గా మంచి టేస్టీగా తక్కువ టైంలో అయిపోయే ఎగ్ కర్రీ రెడీ. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ ఇట్లా అన్నీ మన అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని
ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టమాటా ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది ఎగ్ కర్రీకి, మంచి టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ more recipes.